హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ హైమా రెడ్డి వ్లాగ్స్. ఈ వీడియోలో మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో జరిగినవి, మేము ఎక్కడ ఉన్నాము, ద మోస్ట్ ఫేమస్ శివుడి టెంపుల్కి వెళ్ళాము. అది కూడా ఎన్నో డేస్ నుంచి ప్లాన్ చేయంగా మాకు ఇప్పుడు కుదిరింది. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ అన్నీ మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, ఫస్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడ నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎస్, మేము ఈ ట్రిప్లో ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మేము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఫైనల్గా కుదిరింది. సో మేము అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలంకి డైరెక్ట్ మాకు ట్రైన్ లేదు, అంటే మేము అనుకున్న రోజు లేదు. వీక్లీ 3 ట్రైన్స్ మేబీ ఉన్నాయి. ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే ఇలా ఉన్నాయి ట్రైన్స్. సో మేము వెళ్తుంది థర్స్డే నైట్. అయితే మేము తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్దామని ప్లాన్తో వెళ్తున్నాము. సో తిరుపతికి కాచిగూడ నుంచి తిరుపతికి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఆ టైం వచ్చేసి 8:05కి ఉంటుంది రెగ్యులర్గా డైలీ. సో ఆ ట్రైన్కి వెళ్ళాము థర్స్డే నైట్. ఫ్రైడే మార్నింగ్ 7కి అక్కడ రీచ్ అయ్యాం తిరుపతిలో. అక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా అరుణాచలం బస్ కోసం. సో అక్కడికి వెళ్ళాము, తిరుపతి బస్ స్టాండ్కి. ఇంకా మార్నింగ్ 7కి కదా, సో ఆకలి అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇక్కడ తిరుపతి నుంచి తిరువన్నామలై, వేలూరు ఇలా వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ స్టాప్లో ఉంటాయని చెప్పారు. ప్లాట్ఫామ్ నెంబర్ 27. సో అక్కడ నుంచి ఒక బస్ తీసుకున్నాము. ఇది తమిళ్ బస్సే, తమిళనాడు స్టేట్ వాళ్ళది. సో ఇంకా మేము చేసేది ఏం లేదు, మాకు ఆప్షన్స్ కూడా లేవు. 1-2 బస్సెస్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్రెస్ ఉంది, ఒకటి ఏసీ బస్ ఉంది. సో దీంట్లో వెళ్ళాము ఏసీ బస్. ఒక్కొక్కరికి 325 రూపీస్ తీసుకున్నారు తిరుపతి టు అరుణాచలం. ఇక్కడ మొదలైంది ఇంకా మాకు ప్రాబ్లం. మేమేమనుకున్నాం, ట్రైన్ 7:20కి అలా దింపింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని 8 వరకు తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. తిరుపతి బస్ స్టాండ్లో 2 బస్సెస్ ఉన్నాయి. అవి తమిళనాడు స్టేట్వి. ఒకటి ఎక్స్ప్రెస్, ఒకటి ఏసీ బస్, అదే లగ్జరీ బస్. సో మేము ఇంకా ఎందుకు రిస్క్, లాంగ్ జర్నీ కదా, ఇక్కడ నుంచి ఒక 4-5 అవర్స్ అంటున్నారు అని లగ్జరీ బస్సే చూస్ చేసుకున్నాము. ఈచ్ వన్ 325 రూపీస్ అలా టికెట్ పడింది. అరౌండ్ ఇద్దరికి కలిపి 750 రూపీస్ టికెట్ పడింది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ 9:30కి రాగానే తిరుపతి అవుట్కట్స్లో తమిళనాడు స్టార్ట్ అయ్యాక శరవణ భవన్లో ఆపారు బ్రేక్ఫాస్ట్కి. అది ఓకే, పర్లేదు, ఒక 1/2 అవర్ ఆపాడు అనుకున్నాము. తర్వాత ఇంకా అసలు ఎంత స్లోగా వెళ్ళిందంటే 4-5 అవర్స్ జర్నీని వాడు 7 అవర్స్ తీసుకెళ్ళాడు. నెక్స్ట్ కొంచెం ఒక 2 అవర్స్ జర్నీ చేయగానే మళ్ళీ లంచ్కి ఆపాడు. ఇలా ఒక ఆఫ్టర్నూన్ 2:30కి అలా మేము రీచ్ అయ్యాము అరుణాచలం. మాకైతే మార్నింగ్ 8:30 to 2:30, మ్యాక్సిమం 6-7 అవర్స్ పట్టింది. 18 అవర్స్ అలా అనుకోండి. అంత ట్రావెల్ చేసి ఇంకా మాకు చిరాకు అనిపిస్తుంది కదా. సో హోటల్ ఆలయం బుక్ చేసుకున్నాము మేము ముందే. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఇది కూడా బుక్ చేసుకున్నాము. తమిళనాడు వెబ్సైట్లో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే హోటల్ ఆలయంలో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను ఆ వెబ్సైట్ది. ఇంకా ఈశాన్యలింగం దగ్గర కొంచెం మెయిన్ రోడ్లో బస్సు ఆపింది. మేము సో దిగేసి వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి, అంటే తమిళనాడు బస్ స్టాండ్కి వెళ్ళిపోకుండా కొంచెం మధ్యలోనే అనమాట. సో అక్కడ దిగేసి ఇంకా దీనికి నడిచి వెళ్ళాము. దాని తర్వాత హోటల్ ఆలయం రిసెప్షన్కి వెళ్ళి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నది చూపిస్తే PDF మాకు రూమ్ అలాట్ చేశారు. ఈ హోటల్ ఆలయంలో ఒక్క
మా ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే అన్ని ప్లస్లే ఉన్నాయి, మ్యాక్సిమం 100% తీసుకోవచ్చు. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే మీరు ఓన్ వెహికల్లో వెళ్తే చాలా బెటర్, 100% బెటర్. అదే మీరు కనుక ఆటోస్లో తిరగాలి, ఇక్కడ నుంచి రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి కదా గిరి ప్రదక్షిణ, దర్శనానికి కూడా రాజగోపురం నుంచే వెళ్ళాలి మ్యాక్సిమం. సో ఇలా వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం మైనసే అని చెప్తాను నేను. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఈశాన్యలింగం దగ్గర ఏముంటుంది ఇది హోటల్ ఆలయం, అక్కడ బయటికి వెళ్ళగానే చాలా ఆటోస్ ఉంటాయి. ఎవరిని అడిగినా కూడా 200, 300 జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్కి. అంత ఘోరంగా ఉన్నాయి తమిళనాడులో రేట్లు ఆటోలు. వాళ్ళు ఫిక్స్డ్ అయి కూర్చున్నారు, కొంచెం తగ్గమన్నా తగ్గట్లేరు. మన హైదరాబాద్ ఆటోలు చాలా బెటర్ అనిపించిందండి. కమింగ్ బ్యాక్ టు హోటల్ ఆలయం. ఆ హోటల్ ఆలయంలో మేము 1000 రూపీస్కి నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము 2 పీపుల్కి. మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని చెప్పారు. మేము ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ వరకు మాకు రూమ్ ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆ 1000 రూపీస్ టికెట్లో మనకి 2 కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ చూపిస్తున్నాను. రూమ్ అయితే ఇలా ఇచ్చారు, చాలా నీట్గా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. గీజర్ ఏసీ వాళ్ళకి ఏసీ కూడా ఉంది. మేము నాన్ ఏసీయే తీసుకున్నాము. మాకు అర్థం కాలేదు, అంటే తమిళనాడులో ఎండలు ఉంటాయని. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం తమిళనాడుకి, సో మాకు తెలియక తీసుకున్నాం. ఎవరైనా వెళ్తే బెటర్ ఏసీకి వెళ్ళిపోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, మామూలుగా లేదు. మన హైదరాబాద్ కంటే త్రిబుల్. సో రూమ్ బుక్ చేసుకున్నందుకు మనకు 2 వాటర్ బాటిల్స్ ఇలా గెస్ట్ అమ్యూనిటీ కిట్ ఇచ్చారు. ఆ కిట్లో 2 బ్రష్లు, రెగ్యులర్గా ఇంకా సోప్స్, పేస్ట్, షాంపూ, ఆయిల్, పౌడర్ ఇలా అన్నీ ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. మేము బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చిన్న క్లిప్ తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ అంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అయితే లైక్. దర్శనం అయిపోయి వచ్చాక ఇక్కడ మేము దిగిన ఫొటోస్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిన, యూజ్ అయినా, జెన్యూన్గా అనిపించిన లైక్